సభాధ్యక్షులు మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణేష్ కుమార్ గారికి, మీ మనందరి ప్రియతమ నాయకులు మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసన సభ్యులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ముదిరాజ్ బిడ్డలకు ఏకైక ప్రతినిధిగా ఉన్నటువంటి రాకేటి శ్రీహరి ముదిరాజ్ గారికి, నా ప్రియ మిత్రుడు, నాతో పాటు ఎన్ఎస్యులో పనిచేసి, నాతో పాటు యువజన కాంగ్రెస్ లో పనిచేసి ఇవాళ మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రుడు శివసేనారెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, రవికుమార్ యాదవ్ గారికి, సంగంపట్ల గోపాల్ రెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మిత్రుడు గోవర్ధన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్, ఎంపీటీసీ, ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కర్ని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాక ఈ గ్రామంలో కానివ్వండి, మధ్యాహ్నము అనేక గ్రామాలు తిరిగినప్పుడు, పొద్దున కానీ నిన్న కానీ ఒక విషయం గమనించడం జరిగింది. ఇదే గ్రామం ఉదాహరణ తీసుకుందాం. కర్ని గ్రామం ఉదాహరణ తీసుకుంటే ఎవరు ఏం మాట్లాడినా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారితో మాకు ఈ సమస్య ఉందని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత రావడం జరిగింది. మాట్లాడుతుంటే కూడా ఆపి మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎవరు వచ్చినా కానీ ఏమన్నాడు, ఇక్కడ ఒక పెద్ద మనిషి వస్తే ఆ పెద్ద మనిషితో మాట్లాడిండు, ఇక్కడ ఒక యువకుడు వస్తే ఆ యువకుడితో మాట్లాడిండు. ఆడ పెద్ద మనిషి ఏం పేరు అన్న, నీ పేరు నరసింహులన్న. నరసింహులన్న కాలువ విషయం చెప్తే నరసింహులన్న విన్నది మాట్లాడిండు. మొదలు వచ్చిన పెద్ద మనిషి మాకు నీళ్ళు కావాలంటే తక్షణమే నా దృష్టికి వచ్చింది అది, ఈ కర్ని గ్రామానికి రావాల్సినటువంటి కాలువల పండి రావాల్సినటువంటి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిండా. ఒక్కసారి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అట్లా ఎవరైనా మాట్లాడే ధైర్యం చేసేటోళ్ళ మాట్లాడితే బండ బూతులు తిట్టేటోళ్ళు. అంటే ప్రజలల్లా అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేల ప్రవర్తన అనగానే ఎంత బలంగా రియాక్ట్ అవుతున్నారు జనాలు. అంటే గతంలో ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో రాచరిక పాలన ఉన్నట్టుగా వ్యవహారం చేసిండ్రు. ప్రజల లెక్క చూడలేదు, ప్రజలని బానిసల లెక్క చూసిండ్రు. కానీ ఇవాళ మన ఎమ్మెల్యే అచ్చమైన 100% ప్రజాప్రతినిధి లాగా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సమానమే. నేను ఎమ్మెల్యే అయినా కానీ నా కిరీటం ఏం రాలేదు, నేను కిందికెళ్ళే వచ్చినా, నేను ఈ భూమిలో పుట్టినా, మీరందరూ నాతో సమానం అన్నట్టుగా ఇవాళ ఎమ్మెల్యే వ్యవహరిస్తుంది. నిజంగా మీ ఎమ్మెల్యే పనితీరుని, ప్రజల పట్ల మీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాన్ని చూసి నేను నిజంగా గర్వపడుతున్నా. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటే ఇట్లనే ఉంటారు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటే శ్రీహరి ముదిరాజు లాగా ప్రజల కోసం సేవ చేస్తారని తెలుసుకొని నేను నిజంగా గర్వపడుతున్నా. ఇవాళ
పనిచేయడానికి, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు తీర్చడానికే ఇవాళ మీ ముందు శ్రీహరి ముదిరాజు గారి రూపంలో మనకి ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యేకి సహకరించడానికే, ఎమ్మెల్యేకి అండగా ఉండడానికే రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నారు? మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ శ్రీహరన్న మీకు సేవ చేస్తారు. శ్రీహరన్న హైదరాబాద్ పోయి ఏం కావాలన్నా చేసి పెట్టే నీకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉన్నారు. శ్రీహరన్న ఎక్కడికి పోయినా చెప్తున్నాడు మీటింగ్లల్లా, మన మీరందరూ కష్టపడ్డారు, మీ అందరు కష్టపడి మీ అందరు శ్రమపడి నన్ను ఎమ్మెల్యే చేసిండ్రు, మీరందరూ నా పెళ్లి చేసిండ్రు, ఇక ఇప్పుడు ఉన్నది ఎంపీ పెళ్లి చేయాలి, మీ అందరు పెళ్లిళ్ళు కావాలని. మీ అందరు పెళ్లిళ్ళు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబరు, సింగిల్ విండో డైరెక్టర్లు. అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎట్లుండే? నేను ఎమ్మెల్యే అయినా నా కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, పదవులు రావాలి, నేను కోట్లు గడించాలి, నా కుటుంబ సభ్యులు అందరు గడించాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నేను కోట్లు గడించి బంగ్లాల మీద బంగ్లాలు కట్టించాలని ఇంతకుముందు ఎమ్మెల్యేలు అనుకుంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యే మిమ్మల్ని సర్పంచ్లను చేయాలి, మిమ్మల్ని ఎంపీటీసీలు చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు జెడ్పీటీసీలు కావాలి, కాంగ్రెస్ వాళ్ళే కౌన్సిలర్లు కావాలి, కాంగ్రెస్ అభ్యర్థులు వార్డు మెంబర్లు కావాలనే ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మన అందరం కూడా మన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డామో రానున్న ఎంపీ ఎలక్షన్ గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం కష్టపడితే ఒకసారి ఆలోచన చేయండి. ఊర్లో వార్డు మెంబర్ చేయి గుర్తు లేకపోయినా మనోళ్ళు ఎవరైతే మనకు తెలుసు కదా, వార్డు మెంబర్ కాంగ్రెస్ వార్డు మెంబర్, సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్, ఎంపీటీసీ కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ కాంగ్రెస్ ఎంపీ, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధానమంత్రి అయితే మనకి ఏం పనులు కావాలంటే ఆ పనులు చేసి పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఇందాక ముదిరాజు సంఘం సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది, వినతి పత్రం ఇచ్చిండ్రు. మా కర్ణి గ్రామానికి ముదిరాజుల సంక్షేమ సంఘం, ముదిరాజుల సంఘం బిల్డింగ్ కావాలనే మాట కోరడం జరిగింది. మనందరము మన అభ్యర్థులని మన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉంటే అట్లాంటి ఏ పనులైనా గానీ అడగంగానే చేయించుకునే అవకాశం మనకు ఉంటది. ఇందాక శ్రీహరన్న మేమిద్దరం మాట్లాడుకున్నాము, ఈ గ్రామంలో ముదిరాజులు కోరినట్టుగా ఈ గ్రామ ముదిరాజు సంక్షేమ సంఘం బిల్డింగ్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని ఇందాక మేము అనుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ ముదిరాజు సంఘం బిల్డింగ్ కట్టించే బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా కష్టపడదాము. మన శాసనసభ ఎలక్షన్ లో ఎట్లయితే కష్టపడి మన ఎమ్మెల్యేని మన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామో అదే విధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా చెయ్యి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి మన ఎంపీ ద్వారా మన కోసం కష్టపడుతున్నటువంటి సోనియమ్మ బిడ్డ, రాజీవ్ గాంధీ బిడ్డ ఇందిరమ్మ మడమడిని ప్రధానమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతోటి ఎంతో ప్రేమతోటి మమ్మల్ని స్వాగతం పలికి ఊర్లో పాదయాత్ర చేయించి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతాము, మేము రానున్న ఎంపీ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మా కర్ణి గ్రామం నుంచి మీకు మెజారిటీ ఇస్తామని చాటి చెప్పినందుకు మీకందరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్న రోజు ఇవాళ కదా, ఇవాళ అయిపోయింది, 5 గంటలకు అయిపోయింది, 5 గంటలకు అయిపోయింది కదా. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు డేట్లు ఫైనలైజ్ చేసుకున్న తర్వాత 31వ తారీఖు నాడు సర్పంచులందరూ కూడా చివరి రోజులు కాబట్టి మా ఊర్లలో అనేక సంక్షేమ పథకాలకి
ప్రారంభోత్సవాలు చేసుకోవాలని ఎమ్మెల్యే అయినటువంటి శ్రీహరి ముదిరాజు గారిని సర్పంచులందరూ వారి వారి గ్రామాలకు ఇన్వైట్ చేయడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. కానీ మనం ఇక్కడ ఈ పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి పాదయాత్ర విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పాపం సర్పంచ్ల దగ్గరికి అన్ని గ్రామాలకు పోవాలని మనసులో హృదయంలో ఉన్నప్పటికీ నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ పాదయాత్ర విజయవంతం కావాలని, పార్టీ కార్యక్రమం విజయవంతం కావాలని సర్పంచ్లకు ఏ బట్లాడుతున్నాడో ఏం చెప్పిండో గాని పాపం ఆ సర్పంచ్లు ఎంత బట్లాడినా గాని అక్కడికి పోకుండా ఈ పాదయాత్రలో 24 గంటలు నా వెంబడి శ్రీహరి ముదిరాజు గారు ఉన్నారు. నేను గౌరవ సర్పంచ్లందరికీ కోరేది, వారు రాలేకపోతే నన్ను క్షమించండి అని కోరుతున్నా. ఎందుకంటే నా వల్లనే శ్రీహరి అన్న మీ గ్రామాలకు మీ భవనాల ప్రారంభోత్సవానికి రాలేకపోయిండు. వారికి రావాలని ఉండింది, నేను తెచ్చిన ఒత్తిడి వల్ల రాలేకపోయింది. కాబట్టి నన్ను క్షమించండి, అర్థం చేసుకోండి, మంచి మనస్సు అర్థం చేసుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ మీకు అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.